నేటి 3వ శ్లోకం. గర్భేష్వంభోరుహాణాం శిఖరిషు చ సితాగ్రేషు తుల్యం పతంతః ప్రారంభే వాసరస్య వ్యుపరతి సమయే చైకరూపాస్థదైవ నిష్పర్యాయం ప్రవృత్తా స్త్రీభువన భవన ప్రాంగణే పాంతుయుష్మాన్ ఊష్మాణం సంతతాధ్వస్రమజమివ భృశం బిభ్రతో భ్రద్నపాదాః. ఈ శ్లోకములను క్రమంగా ఒకదానిని మరొక దానితో అనుసంధానించుకుంటూ భావన చేయాలి. గత శ్లోకంలో సూర్యకిరణాలు కమలములు లేదా పద్మములను వికసింపచేస్తున్నాయి అని ప్రస్తావించారు. ఈ శ్లోకంలో దానికి కొనసాగింపుగా గర్భేష్వంభోరుహాణాం అంటూ ప్రారంభించాడు మయూరుడు. అంభోరుహాణాం పద్మములు లేదా కమలముల యొక్క గర్భేషు లోపల భాగముల యందలి కర్ణిక వరకు ప్రసరించి వాటిని వికసింపచేయటమే కాక శిఖరిషు పర్వతముల మీద, సితాగ్రేషు పర్వత శిఖరాగ్రముల మీద చ కూడా తుల్యం సమానంగా పతంతః ప్రసరిస్తున్నాయి అని అర్థం. అనగా ఆ ఉదయ కిరణాలు కమలములను వికసింపచేయటమే కాక శిఖరముల మీద, శిఖరాగ్రముల మీద కూడా సమానంగా ప్రసరిస్తున్నాయి. ప్రారంభే వాసరస్య వ్యుపరతి సమయే చైకరూపాస్థదైవ. అంతేకాదు, ప్రారంభే వాసరస్య పగటి ప్రారంభ సమయం అనగా ఉదయ సంధ్యలో ప్రకాశించే ఆ సూర్యకిరణాలు వ్యుపరతి సమయే అనగా సాయం సంధ్యలో ఉపసంహరింపబడి రాత్రియందు అగ్నియందు ప్రవేశపెట్టబడతాయి. మరొక విజ్ఞాన రహస్యం ఏమిటంటే, పగటిపూట భూమిని చేరిన ఆ సూర్యకిరణాలు సాయం సమయంలో భూమి ఉపరితలం నుండి పరావర్తనం చెంది తిరిగి సూర్యుని చేరతాయి. దీనినే రిఫ్లెక్టెడ్ సోలార్ రేడియేషన్ అంటారు. అనగా ఉదయ సంధ్యలోను సాయం సంధ్యలోను చ కూడా తథా ప్లస్ ఏవా అదేవిధంగా ఒకే తరంగ దైర్ఘ్యంతో ఏకరూప ఒకే విధంగా ఒకే రూపంగా ఒకే రకమైన ఉష్ణశక్తితో ఉంటాయి. అంతేకాదు, చంద్రకాంతిలో మార్పు ఉంటుంది కానీ సూర్యకాంతిలో ఎటువంటి మార్పు ఉండదు. అనునిత్యం నిరంతరం సూర్యకిరణ ప్రసారం ప్రారంభే వాసరస్య ఉదయ సంధ్యలోను, వ్యుపరతి సమయే సాయం సంధ్యలోను ఏకరూప ఒకే విధంగా ఉంటాయి అని అర్థం. నిష్పర్యాయం ప్రవృత్త స్త్రీభువన భవన ప్రాంగణే పాంతుయుష్మాన్. సూర్యకిరణాలు ఆ విధంగా ఉదయించేటప్పుడు మరియు అస్తమించేటప్పుడు ఒకే విధంగా ఉండడమే కాక స్త్రీభువన భవన ప్రాంగణే అనగా త్రిభువనములు ముల్లోకముల యొక్క భవన ప్రాంగణే అనగా ముల్లోకముల ముంగిట అనర్థం. అనగా సూర్యదేవుని ముందర త్రిభువనములు ముల్లోకములు కూడా ఒకే భవన ప్రాంగణంగా భాసిస్తున్నాయి. నిష్పర్యాయం అనగా ఒక్కసారిగా అని అర్థం. ఇదొక అద్భుతమైన పదప్రయోగం. నిష్కారణం అని కారణం లేకుండా, అదేవిధంగా నిష్కళంకం, నిష్కపటం, నిష్కల్మషం అంటూ ప్రయోగిస్తుంటాం. ఒక పర్యాయం అనగా ఒకసారి అని అర్థం. నిష్పర్యాయం అనగా ఒక్కసారిగా ఎట్ ఏ టైం రావటం. ప్రవృత్త అది ఆయన ప్రవృత్తి. ఒక్కసారిగా సూర్యకిరణాలను ప్రసరింపచేయటం సూర్యదేవుని యొక్క స్వభావం. అనగా సూర్యకిరణాలు ఒక్కసారిగా ప్రసరించినట్టివై త్రిభువన భవన ప్రాంగణమంతటా విస్తరించాయి. అంతేకాదు, ఆ సూర్యకిరణాలలో వేడి కూడా క్రమంగా పెరుగుతున్నది. ఊష్మాణం సంతతాధ్వస్రమజమివ భృశం బిభ్రతో భ్రద్నపాదాః. భ్రద్నుడు అనగా సూర్యదేవుడు, పాదాహ అనగా సూర్యకిరణాలు. భ్రద్నపాదాహ అనగా ఆ సూర్యకిరణాలు వేడిని సంతరించుకోవటానికి కారణం కూడా మయూర మహాకవి అద్భుతంగా ప్రతిపాదిస్తున్నాడు. భ్రద్నపాదాహ ఆ సూర్యకిరణాలు సంతతాధ్వస్రమజ సంతత ఎల్లవేళలా, అధ్వ అనగా దారి అని అర్థం. నిరంతరం ఆ స్వర్గపు దారి నుండి బయలుదేరి కొన్ని వేల కాంతి మైళ్ళ దూరం ప్రయాణం చేసి రావడం వలన శ్రమజ అనగా ఆ ప్రయాణం చేసిన శ్రమ వలన కలిగిన అలసట వల్ల, లేదా ఆ శ్రమ నుండి భృశం మిక్కిలిగా
ఎక్కువగా లేదా ఎక్కువ శ్రమ వలన ఊష్మాణం వేడిని బిభ్రతి పొందుతున్నాయి అని అర్థం. పాదాహ అని ప్రయోగించటంలోని మరొక అంతరార్థం ఏమిటంటే, సూర్యదేవుని పాదములు భూమి మీదికి వచ్చాయి అంటే పూర్తిగా తెల్లవారటం, అనగా పగలు ప్రారంభం అవటమే కాక సూర్యుని రాకతో క్రమంగా భూమి వేడెక్కటం మొదలుపెట్టింది అని మరొక భావన. ఈశావాస్యోపనిషత్తులోని 16వ మంత్రం పూషన్నేకర్షే అని సూర్యదేవుని కీర్తిస్తున్నది. పూషన్ అనగా పోషకుడు అని అర్థం. సకల జీవులను పోషించే సూర్యదేవుడు ఏకర్షే అనగా ఒంటరి బాటసారి అయి సకల జీవుల ప్రాణికోటికి పోషకత్వాన్ని అందించాలని నిరంతరం ఎంతో దూరం నుండి ఒంటరి బాటసారిగా ప్రయాణం చేసి రావడం వలన ఈ విధంగా వేడిని సంతరించుకున్న ఆ సూర్యదేవుని కిరణాలు పాంతు యుష్మాన్ అనగా మిమ్ములను, పాంతు అనగా రక్షించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. స్వస్తి.